శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు మన కథ నీకు 2 నాకు 3. ఒకానొక గ్రామంలో ఒకప్పుడు పేద దంపతులు ఉండేవారు. వారు భిక్షాటనంతో జీవించేవారు. ఆ గ్రామంలోని వాళ్ళు శక్తి కొలది తలొక గుప్పెడు బియ్యము పెట్టేవారు. అతడు తిరిగి వచ్చిన తరువాత అతడి భార్య వండి వార్చిపెట్టేది. అలా వాళ్ళు సంసారం గడుపుతున్నారు. ఆ గ్రామంలో కూడా వాళ్ళంటే అందరూ చాలా ఆదరంగా ఉండేవారు. ఒకనాడు ఆ భార్యాభర్తలను ఆ గ్రామంలో ఒకరు భోజనానికి పిలిచారు. వాళ్ళు అట్లు పెట్టారు. అట్లు తినటం ఈ భార్యాభర్తలకు అదే మొదటిసారి. అట్లు వాళ్లకు చాలా బాగున్నాయి. అతడి భార్య అట్లు ఎలా చేస్తారో అడిగి తెలుసుకున్నది కూడాను. ఇంటికి తిరిగి వచ్చిన చాలాసేపటి వరకు ఆ భార్యాభర్తలు అట్లను గురించే మాట్లాడుకున్నారు. అట్లు వేసుకొని తినాలి అని అనుకున్నారు. అతడు మరునాడు భిక్షాటనం చేసి తెచ్చే బియ్యంతో పాటు కొద్దిగా మినుములు కూడా తెచ్చాడు. ఆ రోజు ఆమె వాటిని నానబెట్టింది. మరునాడు ఉదయం మామూలు ప్రకారం అతడు భిక్షాటనకు వెళ్ళాడు. ఆమె వాటిని రుబ్బి అట్లు పిండిని తయారు చేసి అట్లు వేసింది. ఆ పిండి 5 అట్లకే సరిపోయింది. అట్లు వేస్తుండగా అతడు భిక్షాటనం నుంచి తిరిగి వచ్చాడు. 2 పళ్ళాలు దగ్గర పెట్టుకుని ఒక్కొక్క దానిలో 2 చొప్పున అట్లు ఉంచింది. 5వ అట్టు పెనం మీద ఉండగా అతడు వచ్చి కూర్చున్నాడు. అది ఆఖరి అట్టు. వేయటం పూర్తయింది. దానిని ఆమె తన పళ్ళెంలో వేసుకున్నది. అది అతడికి ఇష్టం లేదు. అట్లంటే ఇద్దరికీ ఎంతో ఇష్టం. దాన్ని తుంచి చెరిసగం చేసుకోవటం కూడా ఇద్దరికీ ఇష్టం లేదు. నేను కాళ్ళు బలపాలు కట్టేటట్లు తిరిగి బియ్యము మినుములు తెచ్చాను కాబట్టి నీకు 2 నాకు 3 అన్నాడు. మీరు వాటిని తేగానే సరిపోయిందా? వాటిని నానబెట్టి చేతులు బొబ్బలెక్కేట్లు రుబ్బి కష్టపడి అట్లు వేశాను కాబట్టి మీకు 2 నాకు 3 అన్నదామె. అలా వాళ్ళు తగాదా ప్రారంభమైంది. ఎటూ తెగలేదు. చివరకు అతడు మనం ఇద్దరం కళ్ళు నోరు మూసుకుందాం. ఎవరు ముందుగా కళ్ళు తెరుస్తారో నోటితో మాట్లాడతారో వాళ్లకు 2, అలా చేయని వాళ్లకు 3 అన్నాడు. ఆమె ఆ షరతులకు ఒప్పుకుంది. ఆ అట్టును ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టింది. ఇంటి లోపల గడియ వేసుకున్నారు. ఇద్దరూ చెరకుమూల ముసుగు పెట్టి పడుకున్నారు. 1 రోజు గడిచింది. 2వ రోజు గడిచింది. 3 రోజులు పూర్తయినాయి. ఎవ్వరూ వారి పట్టుదలను వదల్లేదు. అలాగే పడుకున్నారు. 3 రోజులు అతడు భిక్షాటనకు రాకపోయేటప్పటికీ ఆ గ్రామంలో వాళ్లకు ఆశ్చర్యం వేసింది. కొందరు ఒంట్లో బాగాలేదేమో అనుకున్నారు. కొందరు ఊరుకు వెళ్ళాడేమో అనుకున్నారు. అలా రకరకాలుగా అనుకుంటూ బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చారు. తలుపులకు బయట తాళం పెట్టి లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళి ఉండరు అనుకొని తలుపు తట్టాడు. లోపల గడియ వేసి ఉందని తెలుసుకున్నారు. ఈ బయట సందడికి కూడా ఆ భార్యాభర్తలు ఇద్దరిలో ఎవ్వరూ కదల్లేదు మెదల్లేదు. అక్కడ గుమిగూడిన వారికి ఆశ్చర్యం వేసింది. లోపల వాళ్ళకేమైనా అఘాయిత్యం జరిగిందేమో అనుకుని కొందరు భయపడ్డారు కూడా. అందరూ కూడబలుక్కొని తలుపు బలవంతంగా తెరిచారు. లోపలికి వెళ్ళారు. చూస్తే ఇద్దరూ చెరొక పక్క శవాల్లా పడుకొని ఉన్నారు. వాళ్ళు చనిపోయారేమో అని వచ్చిన వాళ్ళంతా నిర్ణయానికి వచ్చారు. ఇద్దరూ ఒకేసారి పోయినందుకు వారిని పుణ్య దంపతులుగా పరిగణించారు. వారిద్దరకు ఎవ్వరూ లేరు కాబట్టి అందరూ కలిసి దహన సంస్కారాలు చేయాలనుకుని చందాలు కూడా పోగు చేశారు. దానికి కావలసిన సామాగ్రి అంతా కూడా కొనుక్కొచ్చారు. ఇద్దరిని ఒకే పాడ మీద ఉంచి శ్మశానానికి మోసుకెళ్లారు. చితి పేర్చి చితిపై పెట్టి దహనం చేయటానికి అగ్నిని కూడా అంటించారు. వేడిమికి తట్టుకోలేక ముందుగా అతడు నాకు 2 చాలు నాకు 2 చాలు అంటూ అరిచాడు. వెంటనే ఆమె నాకు 3 అంటూ లేచింది. ఆ అరుపులకు చచ్చిన వాడు దెయ్యాలయ్యారని భయపడి శ్మశానానికి వచ్చిన వారు పారిపోయారు. ఒకడు మాత్రం భయపడక వాళ్ళను నీకు 2 నాకు 3 ఏమిటి ఇదంతా అని అడిగాడు. ఆ భార్యాభర్తలు అంతా వివరంగా చెప్పారు. అందరూ తిరిగి గ్రామంలోకి వెళ్ళారు. అసలు విషయం తెలిసి అందరూ నవ్వుకున్నారు. వాళ్లకు నీకు 2 నాకు 3 భార్యాభర్తలని పేరు పెట్టారు. కథ కంచికి
మనం ఇంటికి. నా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.